నాగర్ కర్నూలు జిల్లాలో గుప్త నిధులు బంగారం వెలికి తీస్తామని ప్రజలను నమ్మించి మోసగించిన 2 మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అంతారం గ్రామానికి చెందిన అలివేలు, వికారాబాద్కు చెందిన అనిత, శ్రీరామ్ సాగర్, నిరంజన్ అనే బాధితుల నుంచి ఏకంగా 6.50 లక్షల రూపాయలు వసూలు చేశారు. దైవశక్తి పేరుతో పూజలు చేసి ఇళ్ల కింద బంగారం నాణేలు ఉన్నాయని నమ్మబలికినట్లు ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు. నిందితుల నుంచి పోలీసులు 7.50 లక్షల నగదు, అలాగే 1160 నకిలీ బంగారం నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఎటువంటి మోసపూరిత మాటలను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని ఎస్పీ హెచ్చరించారు. అరెస్ట్ అయిన 2 మహిళలను రిమాండ్కు తరలించారు. మన నాగర్ కర్నూలు టౌన్ పోలీస్ స్టేషన్ ఒక మోసం చేసిన గ్యాంగ్ ఇద్దరు మహిళకి ఈ రోజు పట్టుకోవడం జరిగింది. ఈ మహిళ మన జనరల్ పబ్లిక్ అబద్ధం మాట చెప్పి మోసం చేసి వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం ఇది పని చేస్తున్నారు. సో ఈ రోజు ఈ ఇద్దరు మహిళ యాక్టివ్ నెంబర్ అది కోట్ల అలివేల, ఆమెది ప్రాపర్ తారు మండల్, బట్ అది లాస్ట్ 3 years నుంచి ఇక్కడ నాగర్ కర్నూలు టౌన్ లో షిఫ్ట్ చేశారు. తర్వాత సెకండ్ అక్యూజ్ అనిత, ఈ ఆమె ప్రాపర్ వికారాబాద్ నుంచి, బట్ లాస్ట్ 6 months నుంచి ఈ A1 అక్యూజ్ అలివేలతో ఈ అనిత ఆమె సంబంధం ఉంది. సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇద్దరు మహిళలు, ఈ అలివేల ఆమె అక్యూజ్ నెంబర్ 1, ఆమె దగ్గరికి నా దగ్గరికి కొంచెం దేవుడి శక్తి ఉంది, ఆ దేవుడి శక్తితో పూజ చేసి అది జనరల్ పబ్లిక్ కి హెల్ప్ ప్రొవైడ్ కావచ్చు, తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, నేను పూజ చేసి సార్ట్ అవుట్ చేస్తా, ఇది అబద్ధం మాట చెప్పి ఇక్కడ పని చేస్తున్నారు. రెగ్యులర్ గా చాలా మంది విక్టిమ్ కూడా బాధితులు ఈ ఆమె దగ్గరికి అప్రోచ్ చేస్తున్నారు. ఈ ఆమె దగ్గరికి పోయిన తర్వాత ఈ ఆమె వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం, తర్వాత మీ ఇంటికి గుప్త ధనం ఉంది, కొంచెం బంగారం ఉంది అదే చెప్పి ఈ పబ్లిక్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఈ ఇంటికి పోయి పూజ కలెక్ట్ చేస్తున్నారు. ఆ పూజ టైంలో ఈ ఫేక్ గోల్డ్ కాయిన్స్ అక్కడ పెట్టి మీ ఇంటికి ఇది గోల్డ్ కాయిన్స్ దొరికింది, ఆ ప్రకారం వాళ్ళు ప్లానింగ్ లో ఉన్నారు. సో ఇప్పటి వరకు మేము 2 విక్టిమ్స్ కి ఐడెంటిఫై చేశాము, ఇంకా చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు. అది కూడా మేము ఇన్వెస్టిగేషన్ లో అందరు విక్టిమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా బయటకి వస్తుంది. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం